డిఫరెంట్ ఆఫ్ ఏరియా నుంచి డిఫరెంట్ ఆఫ్ మనకి ఒక గ్యాదరింగ్ అయింది చూసారా, ఇదే కాస్మెటిక్ ఎనర్జీ అని. అంటే యూనివర్స్ ఎలా ఉందంటే మనం ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఒక ప్లాట్ఫామ్ మీద వస్తున్నాడు. ఈ ప్లాట్ఫామ్ ఎలా అంటే హెల్దీ ప్లాట్ఫామ్ అండి. అంటే ఒక మంచి వే మనం ఎంతో మందికి హెల్ప్ చేసే ప్లాట్ఫామ్ అండి కాస్మో లైఫ్ అనేది. అయితే కాస్మో లైఫ్ అనేది మనం స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ అంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రామిస్ ఆఫ్ గుడ్ హెల్త్, వెల్త్, హ్యాపీనెస్. ఫస్ట్ ప్రతి ఒక్కరికి ఏం కావాలి? హెల్త్ కావాలండి. తర్వాత ఏం కావాలి? హెల్త్ కావాలి. రెండు ఉంటే ఏమొస్తుందని? హ్యాపీనెస్. అదే మనకి మన స్లోగన్, ప్రామిస్ ఆఫ్ గుడ్ హెల్త్ అండ్ వెల్త్, హ్యాపీనెస్. అయితే మన కంపెనీలో డైరెక్ట్గా ఇక్కడ మనం అంటే సబ్జెక్ట్లోకి వస్తే మీ అందరూ కూడా అంటే ప్యాసివ్ ఇన్కమ్ కోసం చాలామంది చూస్తున్నారు నౌ డేస్లో. ఎందుకంటే జాబ్ చేసినా సరే ఇన్కమ్ అనేది సరిపోవట్లేదు ఎవరికి కూడా. మనకి వరల్డ్లో చూసుకుంటే 4 టైప్ ఆఫ్ పీపుల్స్ ఉంటారండి. ఒకటి ఎంప్లాయిడ్ అండి, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అండి, స్మాల్గా ఏదో బిజినెస్ చేసుకుంటారు చిన్న షాప్ పెట్టుకొని. ఎంప్లాయ్ అంటే మనం టైంకి వెళ్ళి టైంకి వచ్చేదండి. ఎస్ఆర్లో అంటే 8 అవర్సా లేదంటే 12 అవర్సా డ్యూటీస్ ఉంటాయి అన్నమాట. వాళ్ళకి మంత్లీ శాలరీ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయీస్ అంటే ఎంప్లాయ్మెంట్ అంటారు వాళ్ళు. సెల్ఫ్ ఎంప్లాయ్ అంటే ఎవరండి? చిన్నగా చూడండి, ఒక కిరాణా షాప్ కానీ లేదా టీ షాప్ కానీ ఏ రోజుకి ఆ రోజు గడిచేది సెల్ఫ్ ఎంప్లాయ్ అండి. మళ్ళీ ఈ 2 పీపుల్స్ కాకుండా బిజినెస్ మ్యాన్స్ ఉంటారండి. బిజినెస్ మ్యాన్స్ అంటే వాళ్ళు ఏంటి టర్న్ అవుట్ చేసేవాళ్ళండి, ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెడతారండి. ఎస్ఆర్ నో అది బిజినెస్ మ్యాన్స్ ఏంటి? కొంతమంది ఎంప్లాయీస్ పెట్టుకొని రన్ చేసేవారు బిజినెస్ మ్యాన్స్ అండి. అయితే బిలియనర్స్ ఉంటారండి సపరేట్గా. ఈ బిలియనర్స్ ఏం చేస్తారు? ఇలాంటి బిజినెస్ మ్యాన్స్ అందరికీ కూడా వాళ్ళు స్టాక్ అనేది సప్లై చేస్తారు, ఫ్రాంచైజీస్ అని ప్రొవైడ్ చేస్తారండి. అంటే బిలియనర్స్ అంటే మీకు ఎగ్జాంపుల్గా ఒక పేరు చెప్పడం, మన ఇండియాలో బిలియనర్స్ టాటా. క్లాప్స్ అండి సార్, క్లాప్స్. అంబానీ, ఓ సూపర్. అంబానీ తర్వాత అదానీ, అవునా కదా సార్? నెక్స్ట్ మనకి మన తెలుగు రాష్ట్రాలు జిఎంఆర్, డాక్టర్ రెడ్డిస్, అవునా కదండి? డాక్టర్ రెడ్డిస్, అరబిందో. ఇలా మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే మనకి తెలియని పేర్లు ఒక 205 మంది ఉన్నారండి. 205 మెంబర్స్ ఉన్నారండి బిలియనర్స్. అంటే వాళ్ళు బయటికి రాలేదు. చాలా ఫార్మా కంపెనీస్ అన్ని కూడా ఎక్కువగా రన్ చేస్తున్నారు అన్నమాట. కోటీసులు అన్నమాట. 0 నుంచి వచ్చి కోటీసు స్థాయిలో ఉన్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. అయితే ఇక్కడ మనం పాయింట్ మాట్లాడిన 4 కేటగిరీలు చెప్పాము కదండి. మనం ఎప్పుడైనా సరే ఒకటే సార్ బిజినెస్ మ్యాన్స్ నుంచి బిలియనర్స్ అవ్వాలంటే వీళ్ళందరికీ కూడా ఏముందంటే టైం డూప్లికేషన్ అవుతుందండి. ఎస్ఆర్ ఇప్పుడు అందరికీ విశ్వంలో అందరికీ కూడా ఈ వరల్డ్లో 8 అవర్సే కదండి, అంటే 24 అవర్సే టైం ఉంది కదండి. మనం మహా కష్టపడితే సెల్ఫ్ ఎంప్లాయిడ్గా ఎంత కష్టపడతాం? 8 అవర్స్ కష్టపడతాం. 8 అవర్స్లో మనము మహా ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలంటే మనం 4 అవర్స్ కష్టపడాలండి. 8 అవర్స్ కష్టపడి ఒక 60,000 నెలకు వచ్చింది అనుకోండి, మీకు సరిపోవట్లేదు, మరొక 20,000 కావాలి. ఎక్స్ట్రా మనకు 2 అవర్స్ 3 అవర్స్ కష్టపడాలి. ఆ స్పెండ్ చేసిన వాళ్ళు ఏమవుతుంది? ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ఎక్స్ట్రా డ్యూటీ చేస్తారండి, ఓటీ చేస్తారండి. దానివల్ల ఏమవుతుందని చెప్పండి, మన హెల్త్ కూడా డ్యామేజ్ అవుతుంది, అవునా కదండి? మనమే 8 అవర్స్ 12 అవర్స్ డ్యూటీ చేస్తే ఏమవుతుందండి? అలా కాకుండా ఇప్పుడు బిలియనర్స్ అందరూ ఏం చేస్తున్నారు? ఒక టీమ్ ఫామ్ చేస్తున్నారు. మీకు సింపుల్గా చెప్తానండి, ఒక టీమ్ ఫామ్ చేస్తున్నారు. అలా టీంను ఫామ్ చేసి ఇప్పుడున్న ట్రెండింగ్ ఎలా ఉందంటే అమెజాన్ విన్నారా? అలాగే మిత్రా అని, ఫ్లిప్కార్ట్ అని, వీళ్ళందరూ ఏమైనా ఎక్కడైనా ఆఫీసులు పెట్టారని ఏం చేస్తున్నారు చెప్పండి? ఒక చిన్న యాప్ క్రియేట్ చేసి గ్లోబల్ వైజ్ ఒక టీం, అంటే ఎలా అంటే ఇక్కడ సర్వీస్ ఇస్తున్నారండి. మార్కెట్లో గుర్తుపెట్టుకోండి, 2 ఉంటాయండి. ఒకటి సర్వీస్, 2 ప్రొడక్ట్. ఎవరి దగ్గర ప్రోడక్ట్ ఉందో వాళ్ళ దగ్గర టైఅప్ అయ్యి అమెజాన్ కొన్ని కంపెనీస్తో టైఅప్ అయ్యి నేను సర్వీస్ ఇస్తాను నా యాప్ ద్వారా. మీ ప్రోడక్ట్ అనేది నాకు ఇంత బెనిఫిట్ ఇవ్వండి. సర్వీస్ కోసం వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ యాప్ని యూజ్ చేసుకుంటున్నారు. మరి కస్టమర్స్గా మన మిగతా వాళ్ళని ఏం చేస్తున్నారు? ఆ యాప్లోకి వెళ్ళి ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయో సెలెక్ట్ చేసుకుంటున్నారు. చూడండి ఎంత టెక్నాలజీ ఒకప్పుడు ఇలా ఉండేదండి, ఇప్పుడు ఎన్ని కోట్ల బిజినెస్ అవుతుందండి. దాంతో మనం చూసుకుంటే ఒకప్పుడు ఫుడ్ కోసం మనం ఎక్కడికి వెళ్ళేవాడు, జొమాటో, స్విగ్గీ. చూడండి ఫుడ్ కొన్ని ఆర్డర్స్తో టైఅప్ అయ్యి ఎంత ఫుడ్ ఆన్లైన్ అయిందా లేదండి. మరి ఎంత టెక్నాలజీ ఉంటే ఎంత స్పీడ్గా ఉండేటప్పుడు మనకంటూ ఒక టీం ఉంటే
మనం సక్సెస్ అవ్వచ్చా లేదండి? ఎస్ ఆర్ నో? వీళ్ళందరూ కూడా ప్యాసివ్ ఇన్కమ్ తీసుకుంటున్నారండి. ఉన్న 24 అవర్స్లో 8 అవర్స్ మనం ఎంత కష్టపడినా 8 అవర్స్లో ఎన్ని సంవత్సరాలు కష్టపడినా సరే ఇప్పుడున్న ట్రెండ్కి అనుగుణంగా ఇన్కమ్ సరిపోవట్లేదు. ఇప్పుడున్న ఖర్చులకి మనకు వచ్చే ఇన్కమ్ అనేది 1 lakh అనేది సరిపోవట్లేదు. ఎస్ ఆర్ నో? అయితే మనం ఏం చేయాలి? మనం ఏదైతే ఒక పార్ట్ టైం మనం ఏదైతే జాబ్ చేస్తుందో దానికి కాకుండా ఎడిషనల్ ఎక్స్ట్రా ఇన్కమ్ చేసుకోవాలండి. అలాంటి ఎక్స్ట్రా ఇన్కమ్ ప్లాట్ఫామే మన కాస్మో లైఫ్ రివార్డ్స్ పేమెంట్ ప్లాట్ఫామ్ అండి. మీకు అందరికీ కూడా బుల్లెట్ పాయింట్ చెప్తానండి ఫస్ట్, ఎందుకంటే మీరు అందరూ కూడా ఆల్రెడీ లీడర్స్. మనం బుల్లెట్ పాయింట్స్ ఎందుకు చెప్తామంటే మీకు తెలియదని కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తామని. మన కంపెనీలో ఎవరైతే మనతో పాటు అసోసియేట్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా కంపెనీలో కంప్లీట్ ఒక బ్రాండ్ పార్ట్నర్ చేస్తున్నాము. ఏం చేస్తున్నాం? బ్రాండ్ పార్ట్నర్. మీరు కూడా మాతో పార్ట్నర్స్. మీకు ఎటువంటి పెట్టుబడి లేదండి, ఇన్వెస్ట్మెంట్ లేదండి, ఒక స్టాక్ ఎక్స్పైర్ అవుతుంది టెన్షన్ లేదండి, ఓకే, ఒక సాఫ్ట్వేర్ మెయింటైన్ చేయడానికి టెన్షన్ లేదండి, ఒక అంటే అకౌంట్ని కానీ ఆడిటర్ కానీ మెయింటైన్ చేయడానికి టెన్షన్ లేదండి, ఒక ఆఫీస్కి రెంట్ కట్టాలని టెన్షన్ లేదండి, స్టాఫ్కి అమౌంట్ ఇవ్వాలని టెన్షన్ లేదండి. ఇవన్నీ లేనప్పుడు మీరు మాతో పాటు కోఆపరేట్ అయ్యి ఉన్న 8 అవర్స్ని ఒక టీం వర్క్గా ఉన్న 8 అవర్స్ని ఇప్పుడు ముఖేష్ అంబానీ అవని టాటా బిర్లా అవని ఒక రోజుకి 1,00,000 గంటలు చేస్తున్నారండి. 24 గంటలు ఎన్ని గంటలు డూప్లికేట్ చేస్తున్నారు? ఎందుకంటే 8 అవర్స్ వర్క్ చేసే వాళ్ళ కింద లక్షల్లో ఉన్నారండి ఎంప్లాయీస్. ఎస్ ఆర్ నో? 8 అవర్స్ ఇంటూ 1,00,000 వేస్తే ఇక చాలా టైం అనేది ఒక రోజులో వాళ్ళు తీస్తున్నారు. మనం ఏం చేస్తాం ఇక్కడ ఆపర్చునిటీ ఇద్దాం. మన కంపెనీలో ఆపర్చునిటీ ఇద్దాం. ఎలాంటి ఆపర్చునిటీ? ఫస్ట్ రాబోయే ఫ్యూచర్ అందరికీ కూడా హెల్త్ మీద ఎక్కువగా ఇప్పుడు కంపెనీస్ అన్ని చూసుకుంటే హెల్త్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి. రాబోయే ఫ్యూచర్లో వెల్నెస్ ఇండస్ట్రీ చాలా ఇప్పుడు ప్రెజెంట్ నౌ చాలా మార్కెట్ ఉందండి. ఎస్ ఆర్ నో? అయితే ఈ యొక్క మార్కెట్ ఎలా మనం క్యాప్ చేసుకోవాలంటే ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక ప్రాబ్లంతో వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కానీ లైఫ్ స్టైల్ మారిపోయిందండి. ఒకప్పుడు లేదు. ప్రతి ఇంట్లో కూడా ఏదో ప్రాబ్లం ఉందా లేదండి? ఆ ప్రాబ్లాన్ని మనం గుర్తించాలండి. ప్రతి ఇంట్లో బీపీ కానీ షుగర్ కానీ థైరాయిడ్ కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ అవునా కదా సార్, ఒబెసిటీ కానీ ఏదో ప్రాబ్లం ఉందా లేదండి? ఆ ప్రాబ్లానికి మన కాస్మో లైఫ్లో న్యూట్రిషన్ ప్రోడక్ట్స్ అనేది మనం 5 మెంబర్స్ సైంటిస్ట్తో R&D చేసి నెంబర్ 1 R&D చేసి మనం ఏం చేస్తున్నాం అంటే క్లినికల్ ట్రైల్ చేసి మనం లాంచ్ చేస్తున్నాం. ఇప్పుడు వరకు 2,80,000 రిజల్ట్స్ ఉన్నాయండి, లైవ్ ఉన్నాయండి. ఎస్ ఆర్ నో? అంటే లైవ్ అన్నీ కూడా యూట్యూబ్లో ఉన్నాయి. అంటే మీకు ప్రోడక్ట్ ప్లాన్ ఇవన్నీ కూడా ఏంటంటే జూమ్ క్లాసెస్ సపరేట్గా ఉంటాయి. అది కూడా చెప్పేస్తున్నాను. ఏంటి సార్ మన ప్రోడక్ట్స్ ఏంటి, దానిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఆ బెనిఫిట్స్ ఏంటి మీరు తెలుసుకోవాలనుకున్నాను. అంటే మీరు కూడా వెల్నెస్ కోచ్గా ఒక డాక్టర్లా తయారవ్వాలనుకోలేకుంది, సొసైటీకి మంచి చేయాలనుకుంటే మనం నాలెడ్జ్ తెలుసుకోవాలండి. ఎస్ ఆర్ నో? మంచి చేయాలంటే ఏం చేయాలి? మంచి తెలుసుకోవాలి. ఆ మంచి తెలుసుకోవాలంటే ఫస్ట్ నాలెడ్జ్ తెలుసుకుంటే మొదటిగా వచ్చినప్పుడు రీఫ్రెష్ తాగాను. సో ఎప్పటి నుంచి టీ బంద్ చేస్తే మన ఆలోచన వస్తుంది, అయితే లేదు పొద్దున్న ఇంకా టీ పెడితే టీ రాదు. సో నేనేం చేసాను, సారీ ఇచ్చిండు ఇక తీసుకొని రోజు మార్నింగ్ లెవెల్ నేను పెట్టి ఒక భారీ సో అది తీసుకోవడం వల్ల ఏమైపోయిందంటే నిజంగా టీ దాని మీద కాన్సన్ట్రేషన్ తగ్గిపోయింది. సో ఇంకోటి ఏం చేసినంటే ఎవరింటికి పోయినా ఫస్ట్ ఇచ్చేది మనకు అదే రిఫ్రెష్. సో నేనేం చేసాను, దగ్గర పెట్టుకొని పోతున్నాను ఎవరింటికి పోతే వాళ్ళు టీ అడుగుతలేము, కొన్ని వేడి నీళ్ళు ఇవ్వమంటారు, ఆ వేడి నీళ్ళు చేసుకుందాం. వాళ్ళు ఏంటి సార్ ఇది అంటారు అంటే మేడం దానికంటే ఇది తీసుకుంటే కొంచెం హెల్దీగా ఉంటాం. రిఫ్రెష్ అంటే మనం ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి కూడా ఇది ఒక బిజినెస్ పాయింట్. అంటే అది తీసుకున్న తర్వాత తెలిసింది, అరే వేరే వాళ్ళ ఇంటికి పోయినప్పుడు మనం టీ తాగే బదులు వాళ్ళ దగ్గర ఈ ప్రొడక్ట్ మనం యూజ్ చేస్తే వాళ్ళకు కూడా రికమెండ్ చేస్తాం కదండి. అంటే మన ఆలోచన మనకి ఎప్పుడైతే వస్తుందో మనం మార్పు చెందుతారు. నిజంగా జూమ్ ఎంత బాగుందంటే అంటే ఎన్నో మీటింగ్స్ విన్నాము, ఎన్నో నెట్వర్క్ చూసాము, కానీ నిజంగా ఈ జూమ్లో వచ్చిన తర్వాత అంటే బాడీలో ఉన్న ఆర్గన్స్ ఏంటి, ఏ పార్ట్కి ఏది పనిచేస్తుంది, మనం ఏ విధంగా తీసుకుంటే ఎట్లా ఉంటుంది. ఒక బ్లడ్ ఉంది, చాలా మంది ఇప్పటికీ బ్లడ్ గ్రూపులు తెలియదు, చాలా మందికి అడగండి. అంటే
మనము మన బాడీలో ఉన్న అవయవాలు, మన ఆర్గన్స్, దాంతోపాటు మన బాడీలో ఉన్న ఏముంది, బి పాజిటివ్ ఉందా, ఓ పాజిటివ్ ఉందా, ఏబి ఉందా, అంటే ఇంకోటి దాంట్లో ఓ పాజిటివ్ ఎన్నిటికి పనిచేస్తుంది, ఓ నెగిటివ్ ఎన్నిటికి పనిచేస్తుందా, చాలా మందికి తెలియదు. అంటే ఇక్కడ నేను అప్పుడు విన్నప్పుడైతే అదే అనిపించింది. అంటే ఒక ఎంబీబీఎస్ వాళ్ళు చదువుకునే కోర్స్ ఏది ఉందో వాళ్ళు డబ్బులు ఇచ్చాక చదువుతున్నారు, మనకి ఇక్కడ ఫ్రీ చెప్తుంది. ఒక 2 to 3 months మీరు రెగ్యులర్ ఇన్కమ్ అనుకోండి, ఎదుటి వ్యక్తిని మనం అనలైజ్ చేయగలుగుతాం. వాళ్ళ ఇంట్లో కూర్చున్న వాళ్ళతో మాట్లాడుతుంటే ఏం ప్రాబ్లం ఉందో మనం చెప్పగలదు, ఈయనకి ప్రాబ్లం ఉంది, ఇది ఏమొస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుంది, మనం క్లియర్గా అనలైజ్ చేయగలం. అంటే అంత క్లియర్గా సబ్జెక్ట్ చెప్తున్నారు. సో అది చాలా బాగుంది నిజంగా సార్. మీరు పెట్టిన ఏదైతే ఉందో యూనివర్సల్ అనేది నిజంగా ఈరోజు మనం మారలేకుండా కానీ మన పిల్లల్ని మార్చే అవకాశం ఉంటుంది. సరే, లాస్ట్ మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయినాయి సార్. 1 month అయింది పరిచయం అయిన కంపెనీ, కానీ నేను చేయలేదు వాస్తవానికి. రమేష్ సార్ నేను ఒకటే రోజు తీసుకున్నాము. అయితే మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయింది సార్ వచ్చింది సార్, నేను వచ్చిన తర్వాత ఒక కస్టమర్, అంటే నా దగ్గర చాలా మంది కస్టమర్స్ ఉన్నారు, ఎందుకంటే మార్కెటింగ్లో ఉన్నా కాబట్టి. ఆ కస్టమర్ 65 years ఏజ్ లేడీస్. తనకి బాడీ మొత్తం పోట్లు మంటలు, భయంకరమైన లెఫ్ట్ హ్యాండ్ మొత్తం బాగా గుంజుతుండే, ఎడమ కాలు కూడా పిక్కలు పట్టేసి ఇట్లా బట్ట కట్టుకొని నిద్ర లేకుండా ఉంటుండే, చాలా ఇబ్బంది పడుతుండే. అలాంటి పర్సన్కు నేను చెప్పిన సార్ ప్రాబ్లం అంటే తీసుకెళ్ళి ఇచ్చాను. నేను ఆ డే ఈవినింగ్ ఇచ్చాను, ఈవినింగ్ తిన్న తర్వాత వేసుకోండి అని చెప్పాను. ఒమేగా మల్టీవిటమిన్ రీఫ్రెష్ ఇవి ఇచ్చాను. ఇవి ఇస్తే కరెక్ట్గా రీఫ్రెష్ తాగిన తర్వాత మళ్ళీ ఒక 1/2 hour తర్వాత డిన్నర్ కంప్లీట్ అయింది. 6-7 మధ్యలో డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత ఒమేగా 3 మల్టీవిటమిన్ ఇవి వేసుకుంది. బోనస్ జాయింట్ అది మార్నింగ్ ఈవినింగ్ 2 times చెప్పాను. వేసుకున్న తర్వాత ఆ రోజు శాంతంగా నిద్రపోయిందండి. అంటే అంతకుముందు వరకు ఒక 10 రోజుల నుంచి సఫర్ అవుతుంది. హాస్పిటల్కి వెళ్తే ఎంఆర్ఐ స్కాన్ తీసి 7,000 అయింది. ఒక 3,000 ట్యాబ్లెట్స్ రాసింది మేడం. అయితే మొత్తం కలిసి 10,000 రూపీస్ కంప్లీట్ అయిపోయినాయి. కానీ కొంచెం కూడా రిజల్ట్ లేదు, డబ్బులు పోయినాయి, రిజల్ట్ లేదు. ఎట్లుంటుంది చెప్పండి బాధ. ఏం బతుకుతానా సస్తానా అని చెప్పేసి ఆమె చేయి లాగుతుంటే స్ట్రోక్ వస్తుందేమో అని చెప్పి భయపడతారు కదా, ఎడమ పక్క లాగుతుంటే. కానీ అలాంటి భయపడుతుంటే ఏమీ కాదమ్మా మీకు అంటే మనము చూడగానే సార్ ఇందాక చెప్పినట్టు అనాలిసిస్ చేయగలుగుతాం, గెస్ చేయగలుగుతాం ఏ ప్రాబ్లం ఉందనేది. మెగ్నీషియం లేదు, కాల్షియం తక్కువైపోయింది, జాయింట్స్ దగ్గర పెయిన్స్ వస్తున్నాయి మీకు, అంటే కండరాల నొప్పులు వస్తున్నాయి, ఇవి అర్థమైపోయింది మనకు. కాబట్టి బోన్ అండ్ జాయింట్ అది ఇచ్చేసాం. ఒమేగా ఇచ్చేస్తాం, నరాల వీక్నెస్ ఉంది కదా, ఒమేగా కూడా ఇచ్చాం. మల్టీవిటమిన్ బాడీ లోపల అన్ని ఆర్గన్స్ కూడా ఇచ్చేసాం, రిఫ్రెష్ ఇచ్చేసాం, క్లియర్ అయిపోయింది. ఆ రోజు నైట్ బాగా పడుకుంది. నేను మంత్ రోజు మార్నింగ్ ఫోన్ చేసాను, అమ్మ నిద్ర వచ్చిందని. హ్యాపీగా నిద్ర పోయింది సార్. ఫస్ట్ రోజు చాలా రోజుల తర్వాత మంచి నిద్ర పోయిందని చెప్పేసాను. అట్లా నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనుకున్నాను నేను. ఇన్ని రోజులు టైం వేస్ట్ అయిపోయింది కదా అనుకొని మళ్ళీ స్టార్ట్ చేశాను. కొంతమంది పక్కన వాళ్ళకి చెప్పింది ఒక హెల్త్ మీటింగ్ కండక్ట్ చేద్దాం, హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేద్దామని చెప్పేసి చెప్తున్నాను నేను. అట్లా ఒక మళ్ళీ 2 daysకు ఆమె ఫోన్ చేసి ఇప్పటికి 4th day ఆమె వాడబట్టి చాలా బాగుంది సార్ అని చెప్పేసి ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. రిజల్ట్ వస్తే మాత్రం సార్ మీరు చెప్పింది 100% వాస్తవం. సో మన ప్రొడక్ట్ ఇచ్చే ముందు ఒక 1 minute వీడియో తీయండి. ఓకే, ఆ 1 minute వీడియో తీసిన అనుకోండి, తర్వాత నెక్స్ట్ డే తర్వాత 2 days తర్వాత రియలైజ్ అయిన తర్వాత ఆ వీడియో తీయండి. అది 100% నీకు ఇట్లా మనం ఏదంటే ఈ ప్రోగ్రామ్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్తే ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్ విషయంలో ఈ ప్రోడక్ట్ మాత్రం అద్భుతం అని చెప్పొచ్చు, మహా అద్భుతం నిజంగా. ఎందుకంటే ఆ రిజల్ట్ వస్తే ఆ ఆనందం మనకు వచ్చిన వాళ్ళకన్నా ఇచ్చిన వాళ్ళకి ఆనందం ఎక్కువ ఉంటుంది ఇక్కడ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ కేశవ్ సార్. మంచి ప్రోడక్ట్ లాంచ్ చేయించారు. ఎన్నిసార్లు కూడా ఇంతకన్నా ఇంకా అంటే ప్రతి ఆర్గానిక్ సంబంధించిన ప్రోడక్ట్ తీసుకురావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. జై కాస్మోలైట్.